నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. హలో అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్, థాంక్యూ. సో ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం చాలా వీడియోస్ చేసాం దీనికి సంబంధించి. అండ్ ఎవరైతే కాస్తంత మెరిట్ సాధించి విదేశాలలో చదువుకోగలిగే స్తోమత ఉండి ఖచ్చితంగా అలాంటి వారికి ఎలా వెళ్ళి చదువుకోవాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఇవన్నిటికీ మీరు గైడ్ చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఇప్పటికి నాకు తెలిసి వేలల్లో లక్షల్లో పంపించుండొచ్చు. లక్షలు కాలేదు, 18,000 మంది అంతే. ఓకే, అంటే వేలాది మందిని పంపించారు మీరు డిఫరెంట్ కంట్రీస్కి. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే గ్లోబల్గా సిచ్యువేషన్స్ మారిపోయాయి. సాధారణంగా మనం చదువు దూరం వెళ్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాం అంటే అందరి చూపు అమెరికా పైనే. మన ట్రంప్ గారి డెసిషన్, సెకండ్ డెసిషన్ తీస్తాడు ఆయన రోజుకొకటి. ఇబ్బందికరం. మరి అలా అని చెప్పి మరి స్టూడెంట్స్ ఇక్కడే ఉండి చదువుకోలేరుగా. అలాంటి వారు డిఫరెంట్ కంట్రీస్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను స్పెయిన్ నేమ్ ఎక్కువ విన్నానండి. స్పెయిన్లో చదువుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు అని. నిజమేనా? ఎందుకు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మీరు చెప్పినట్లండి, బేసిక్గా అమెరికా అనేది మన అందరికీ కూడా అబ్రాడ్ అంటే అమెరికా అనే ఒక వర్షన్తో మనము పెరుగుతాం. అయితే ఇప్పుడు ఏంటంటే లైక్ సిన్స్ బిగినింగ్ విదేశ్ కన్సల్ట్స్ ఆల్మోస్ట్ లైక్ ఈ నెక్స్ట్ February 14th ఇట్ విల్ బి 19 years ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. అండ్ డ్యూరింగ్ ఆల్ దిస్ టైమ్ మా ఫోకస్ ఎప్పుడు యూరపే ఉండింది. సో ఈ టైంలో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా పంపడం జరిగింది. దీంట్లో చాలా మంది యూరప్ వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. అయితే యూరప్ వెళ్ళిన వాళ్ళకి మన అమెరికా వాళ్ళకి కంపేర్ చేస్తే అమెరికాలో ఉన్నంత పరుగులు ఉరుకులు జీవితం యూరప్లో ఉండదు. సో యూరప్ వచ్చేసి మంచి లేడ్ బ్యాక్ కల్చర్, అంటే మనకి ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనేది వాళ్ళ వర్క్ కల్చర్లో ఖచ్చితంగా భాగంగా ఉంటుంది. సో కంపల్సరీ సంవత్సరానికి 2 నెలలు లీవ్ తీసుకోవాలి, వెకేషన్ అనమాట. అంటే మధ్యలో లీవ్స్ కాదు, ఇయర్లీ ఒక వెకేషన్ అనేది కంపల్సరీ ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు టేక్. అది కంపల్సరీ అనమాట. లేకపోతే వాళ్ళు మీరేదో తప్పు చేస్తున్నారని భావిస్తారు. తర్వాత ఫ్యామిలీకి టైం ఇవ్వడం, బేసిక్గా పిల్లల్ని ఫుట్బాల్ తీసుకెళ్ళడము, ఇవన్నీ జనరల్గా అక్కడ ఉన్న హ్యూమన్స్కి బేసిక్గా ఇక్కడ ఏంటంటే మదర్కి మాత్రమే ఇవన్నీ వర్క్లు వదిలేసి ఫాదర్ మాత్రం కేవలం ఒక డబ్బు సంపాదించే మషిన్గా చాలా చోట్ల ఎవరైతే ఫుల్ టైం వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఈ బర్డెన్ ఉన్న టైంలో యూరప్లో మాత్రం ఏంటంటే కంపల్సరీ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ టు రేజ్ ద కిడ్స్. దాంట్లో ఫాదర్ ఖచ్చితంగా ఫుట్బాల్కి తీసుకెళ్ళాలి, స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలి, ఇలా ఒక మనిషికి నేర్పాల్సిన అన్నీ కూడా నేర్పిస్తూ బేసిక్గా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని యూరప్ ఎప్పుడూ ప్రమోట్ చేస్తుంది. దాంట్లో మరీ ముఖ్యంగా స్పెయిన్ వచ్చేటప్పటికి స్పెయిన్ అండి. ఇబిజా ఆర్ బార్సిలోనా ఇలాంటి ప్లేసెస్ ఎడ్యుకేషన్ కూడా అట్లానే ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా ఆబ్వియస్లీ ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ కంట్రీస్ కదా, దే హ్యావ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వేర్ ద యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ సచ్ వే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది కంపారిటివ్లీ. మనకి ఎందుకో యుఎస్ అంటే మనకు అదొక క్రేజ్, పిచ్చి, రెండో మాట లేదు. బట్ మీరు అన్నట్టుగా యూరోపియన్ కంట్రీస్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మీరు చెప్పారు పేరెంట్స్ ఎట్లా రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఇవన్నీ ఆటోమేటిక్గా చూస్తూ నేర్చేసుకుంటారు. అంతే మన వాళ్ళు కూడా అక్కడ వెళ్ళాక కూడా హ్యాపీగా ఈ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అండ్ ఈ లేడ్ బ్యాక్ కల్చర్లోకి అలవాటు అవుతారు. సో దట్ అందుకని వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అండి. ఆల్మోస్ట్ 90-92 ఈజ్ ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ దట్ కంట్రీస్. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళది ఎట్లా ఉంటుంది? సో బేసిక్గా ఏంటంటే ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ 100% ప్రాక్టికల్లీ టాట్ అండి. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే చదివిన ప్రతి ఒక్కటి కూడా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది. చాలా చోట్ల దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని చోట్ల వాళ్ళు చదివిన చదువు బుక్కిష్ నాలెడ్జ్ సూపర్ ఉంటారు, కానీ ప్రాక్టికల్ ఇంప్లికేషన్లో ఫెయిల్ అవుతారు. కానీ ఈ రోజు నాకు ప్రతి కంపెనీకి కావాల్సింది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. రెండో థింగ్ ఏంటంటే కరికులం, చదివే కరికులం ఏదైతే ఉంటుందో ఇది యూరోప్లో ఏంటంటే దే హ్యావ్ ద ఆటోనమీ టు చేంజ్ వెన్ ఎవర్ దే వాంట్. సో ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ లైక్ ఇండియాలో లాగా 5 years ఒకసారి ఏఐసిటి కమిటీ మీటింగ్ అవుతాయి, దాని ప్రకారంగా కరికులం మారుస్తాం కాకుండా అక్కడ ఏంటంటే ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ప్రకారంగా, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ వాళ్ళ కరికులం వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఎవ్రీ సెమిస్టర్. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే క్లాస్లో చదువుతారో అది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నది ఆర్ రేపు ఇండస్ట్రీలో అవసరమైంది దాన్ని మాత్రమే మీరు చదువుతారు. అంతేగాని ఇప్పుడు మనకి వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ చేసేటప్పుడు జావా .NET నేర్పరు. ఇప్పుడు ఖచ్చితంగా ఏఐ ఓరియంటెడ్ వెళ్ళినప్పుడు, డేటా సైన్స్ ఓరియంటెడ్ వెళ్ళినప్పుడు దానికి సంబంధించి రిలవెంట్ టాపిక్స్ ఆన్ దిస్ వరల్డ్ ఆర్ అడ్వాన్స్ టాపిక్ ఆన్ దిస్ వరల్డ్ దాన్ని వాళ్ళు చదవడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా ఉంటారు. అన్ఫార్చునేట్లీ అంటే మనం కంపేర్ చేసుకోకూడదు, బట్ మన దగ్గర ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వేలాది మంది స్టూడెంట్స్ జాబ్స్ లేక
ఇంకా అక్కడే ఉన్నారు బికాస్ ఆఫ్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది, డేటా అంటున్నారు, అనలిజం అంటున్నారు, అనలిస్ట్ అంటున్నారు, సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, అప్డేట్ అయిపోతున్నారు Right. కిడ్స్. ఇప్పుడు మరి స్పెయిన్లో మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ కోర్సెస్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడ కోర్స్ వచ్చేటప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఆల్ ద మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఐటీ ప్రోగ్రామ్స్ అండ్ మెకానికల్ ఆర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, ఈ అన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటేషన్ టువర్డ్స్ ఉంది. బికాస్ స్పెయిన్ అంటే బేసిక్గా ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో దే హ్యావ్ నెగటివ్ పాపులేషన్. అందువల్ల బేసిక్గా ఏంటంటే వాళ్ళకి అక్కడ వర్క్ చేసేవాళ్ళు కావాలి. ఆ వర్క్ చేసేవాళ్ళు కావాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మన మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైట్ చాయిస్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మాస్టర్స్ అయిన వెంటనే ఏం చేయాలి? ఉద్యోగం. అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ పాపులేషన్ ఉండడం వల్ల పార్ట్ టైం జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. అంటే బార్సిలోనా ఇట్లాంటి ప్లేసెస్లో మనకి ఆల్మోస్ట్ ఒక €11 per hour బేసిక్ వేజ్. అండ్ స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు వర్క్ 30 hours per week లీగల్గా. సూపర్ కదండి. హ్యాపీ. అన్ని కంట్రీస్లో 20 ఉంటే ఇక్కడ 30 hours. ఇంకోటి ఏంటంటే దే కెన్ వర్క్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్, బోత్ ఆర్ లీగల్. అంటే అమెరికాలో ఏమవుతుందంటే మీరు యూనివర్సిటీలో మట్టుకే జాబ్ చేయాలి, బయట చేస్తే ఇల్లీగల్ అవుతుంది. ఇక్కడ వచ్చేప్పుడు చక్కగా మీరు ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. అండ్ నెలకి చక్కగా వీళ్ళు ఒక €1,500 వరకు ఎర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాంట్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేటప్పటికి జనరల్గా ఒక €500 to €600 కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ అయిపోతుంది. అంటే వీళ్ళ పార్ట్ టైం జాబ్లో వచ్చే డబ్బులతో చక్కగా వీళ్ళు నెలకు ఒక €700-800 సేవ్ కూడా చేసుకోగలుగుతారు. సూపర్ కదా. అయితే టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అమెరికా అనుకోండి, మనం చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ చదువుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ యాక్సెంట్ మాట్లాడినా ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనకు ఓటీటీస్ వచ్చేసాక, నిజంగానే చెప్తున్నా, ఓటీటీస్ వచ్చాక ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అన్నది దాటిన తర్వాత స్పానిష్, స్పెయిన్కి సంబంధించి స్పానిష్ సినిమాలు చూస్తాం, ఒక ముక్క కూడా అర్థమైతే అవ్వదు, సబ్టైటిల్స్ చదువుతాం. అంటే స్టూడెంట్స్కి ఒకలాంటి చిన్న భయం ఉంటుంది, అరే ఇప్పుడు అంత దూరం వెళ్తే స్పానిష్ ఎట్లా వస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం కాదు కదా, ఎలా చదువుతాం? సో దీనికి యాక్చువల్గా లాజిక్ ఏంటంటే, బేసిక్గా మనము ఉదాహరణతో చెప్తాను. మనం తమిళ్ నేర్చుకోవాలనుకోండి, హైదరాబాద్లో ఉండి ఎన్నాళ్ళు నేర్చుకున్నా కొద్దిగా కష్టం. అవును. చెన్నైలో ఉంటే ఈజీగా వస్తుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి చదివే కోర్స్ ఏదైతుందో 100% ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రీ వీసాకి కానీ, చదువుకోవడం కానీ, చదివేటప్పుడు కానీ ఎక్కడ కూడా మీకు స్పానిష్ లాంగ్వేజ్తో సంబంధం లేదు. అయితే వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో ఫస్ట్ 6 months వాళ్ళు ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పుతారు. 6 months? ఫస్ట్ 6 months అంటే మీకు ఆల్మోస్ట్ అప్ టు A2 level వరకు వాళ్ళు లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఆ లాంగ్వేజ్ మనం ప్రాక్టీస్ చేస్తూ బయట మళ్ళీ ఎలాగో పార్ట్ టైం జాబ్స్ చేస్తాం. అక్కడ మేము ఇక్కడ నేర్చుకున్నవన్నీ అక్కడ వాడడం నేర్చుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ ఇంప్లికేషన్. సో ఎప్పుడైతే మీరు అలా వాడుతూ ఉంటారో 2 years మాస్టర్స్ టైం ఉంటుంది. ఈ 2 years మాస్టర్స్లో ఖచ్చితంగా వీళ్ళు ఆ C1 or B2 level వరకు ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు కాబట్టి గ్రాస్పింగ్ పవర్ నేర్చుకుంటారు. సో అడాప్టబిలిటీ ప్రకారంగా ఆటోమేటిక్గా ఈ భాష అనేది 2 yearsలో ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ ఏదో కొత్తగా నేర్చుకోవాలని పెద్ద ఛాలెంజ్ ఏం అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే బేసిక్గా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండడం వల్ల కూడా అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళినంతమంది వెళ్ళట్లేదు. సో అందుకని యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు ఏ కంట్రీలో అయినా ఏమవుతుంది, మన వాళ్ళు ఎక్కువ అవడం వల్ల మనకే ఇబ్బంది. ఇండియన్స్ గో బ్యాక్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఆస్ట్రేలియా కానీ, యూఎస్లో కానీ ఇలాంటి చోట్ల. బట్ వేరేజ్ ఇక్కడ వచ్చేప్పటికి ఇండియన్స్ ఆర్ స్టిల్ వెల్కమ్డ్. బికాస్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మనుషులు కావాలి, వర్క్ చేసే వాళ్ళు కావాలి, స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాక మనం టెక్నికల్ స్కిల్ సెట్ సరిగ్గా చూసుకొని ప్రాపర్ నెట్వర్కింగ్ చేసుకుంటే ఈ 2 years టైంలో దే విల్ బీ ఈజీలీ గెటింగ్ అడాప్టెడ్ టు దట్ కంట్రీ. తర్వాత ఈ కోర్స్ కూడా ఏంటంటే చక్కగా 2 years మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 1.5 year పోస్ట్ స్టడీ వర్క్, ఆ తర్వాత మళ్ళీ ఏ వర్క్ చేసినా కూడా వీసా ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అలా కేవలం 5 ఏళ్ళు ఆ దేశంలో ఏదైనా ఒక వ్యాలిడ్ వీసాతో ఉంటే 6వ సంవత్సరం మీరు అప్లై చేసే వీసా ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా PR అప్లికేషన్ అవుతుంది. యాక్చువల్గా మీరు చెప్తుంటే నాకు మైండ్లో కాస్త రిలాక్స్డ్గా ఉందండి. ఎప్పుడు పంపించేస్తారో, ఏం కండిషన్ పెడతారో, నెక్స్ట్ సెకండ్ ఉన్నప్పుడు పిల్లలు ఎలా చదువుకోగలుగుతారు, ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ప్రజెంట్గా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ యూఎస్కి వెళ్ళి యూఎస్లో ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ప్రతిమా సెమిస్టర్ ఫీజు కట్టి మళ్ళీ అక్కడ దొరుకుతుందో లేదని డౌట్ తోటి సెకండ్ సెమిస్టర్ నుంచి నాకు యూరోప్ షిఫ్ట్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది అండి. ఇప్పుడు అలా ఉందా అండి? మనకి చాలా మంది చేస్తున్నాం ఇప్పుడు మేము. ఓకే. సో ఈ వీడియో ఇప్పుడే కనుక ఎవరైనా చూస్తున్నట్లే మనకి విదేశీ కన్సల్టెన్సీ నుంచి సాయినాథ్ గారు చెప్పినట్టు ఆపర్చునిటీ కూడా ఉంది. ఎందుకంటే మనం పీస్ఫుల్గా, కాన్సన్ట్రేటెడ్గా చదువుకోగలిగినట్లయితే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం, వర్క్ చేయగలుగుతాం. అల్టిమేట్గా ఏంటంటే మనకి ఏ దేశంకి వెళ్ళినా కూడా ఒకటి మనం డబ్బులు సంపాదించడానికి వెళ్తాం. అవునండి. 2 అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. అంటే గన్ కల్చర్లు ఇలాంటివి కాకుండా యూరోప్లో ఎప్పుడు కూడా సేఫెస్ట్ జోన్స్. అండ్ స్పెయిన్ మరీ ముఖ్యంగా ఏంటంటే మంచి టూరిస్ట్ ప్లేస్. ఎందుకంటే యూరోప్కి ఎవరు టూర్కి వెళ్ళినా కూడా స్పెయిన్ మిస్ అవ్వరు.
అంత బ్యూటిఫుల్ కంట్రీ అవ్వడం వల్ల టూరిస్ట్ తాడికి ఎక్కువ ఉంటుంది. అట్లాంటి చోట్ల ఏంటంటే ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ ఇంకో మెట్టు ఎక్కువే ఉంటుంది. అండ్ గన్ కల్చర్ అస్సలు ఉండదు. తర్వాత మెయిన్గా ఏంటంటే వెళ్ళిన తర్వాత వీళ్ళకి జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ సెటిల్మెంట్లో కూడా చాలా చోట్ల ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైం వీళ్ళు నేర్చుకున్న ఈ టైంలో లాంగ్వేజ్ నేర్చుకుంటారు కాబట్టి జాబ్స్లో ఎంటర్ అవ్వడం అనేది దట్స్ అ మినిమం థింగ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ. ఓకేనా, జాబ్ అనేది దట్స్ అ మినిమం థింగ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ జాబ్ వర్క్ కల్చర్లోకి వచ్చేస్తారు. అలా కేవలం 5 ఏళ్ళు ఉంటే 6వ సంవత్సరం పిఆర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక జీవితాంతం నేను ఈ దేశంలో ఉండాలి అనే భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం పేరెంట్స్ వైపుకి వద్దాం. ఇప్పుడు అక్కడికి పిల్లల్ని పంపించేటప్పుడు కోర్సెస్ ఫీజులు ఎట్లా ఉంటాయి, యూనివర్సిటీ ఫీజెస్ ఏంటి, అక్కడ మన పిల్లోడిని ఉంచాలంటే అట్లీస్ట్ 6 months to 1 year అన్న పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఉంటుందా, ఎంత ఖర్చులు అవుతాయి? ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అండి. ఇక్కడ ఏంటంటే మొత్తం ట్యూషన్ ఫీజు 9 లక్షలు అయిపోతుంది. కొన్నిట్లో అయితే ఇంకా తక్కువ, పబ్లిక్ యూనివర్సిటీస్ కొన్ని అయితే ఇంకా తక్కువ కాస్ట్లో మన ఇండియన్ కరెన్సీలో ఒక 9 లక్షల్లో మొత్తం కోర్స్ ఫీజు అయిపోతుంది. అది కాకుండా వీళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 3 to 4 months వరకు వాళ్ళకి లివింగ్ ఎక్స్పెన్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే తతిమా డబ్బులన్నీ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఎలాగో వస్తుంది. దాంట్లో వాళ్ళు సేవ్ చేసుకుని వీలైతే ఇండియాకి వాళ్ళ డబ్బులు పంపించే పరిస్థితిలో ఉంటారు. బికాస్ ఫీజ్ అంతా ఆల్రెడీ పే చేశారు కదా. సో ఇక ఫైనాన్షియల్ బర్డెన్ ఏం లేదు. ఇక చక్కగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ ఖర్చులు ఒక 700-600 euros ఖర్చు పెట్టినా తతిమా అమౌంట్ వాళ్ళు హ్యాపీగా ఇండియాకి పంపించుకోవచ్చు. మన ఇక్కడ అంటే ఒక మంచి కాలేజీలో, పెద్ద కాలేజీలో, మంచి చెడు అని కాదులే కానీ పెద్ద కాలేజీలో కనుక ఇంజనీరింగ్ చేయాలి అని అంటే 20 లక్షల పైన అవుతుంది. అయినే అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తోనే మనం స్పెయిన్ లో చదివేసుకోవచ్చు. మన పిల్లలు ఫారెన్ లో చదువుతారన్న ప్రౌడ్నెస్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ కంట్రీలో సెటిల్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా దిస్ ఎ పాయింట్ టు బి టేకెన్. సో ఈ వీడియో చూసిన పేరెంట్స్ ఒకసారి ఆలోచిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పనా, ఇక్కడ ఏంటంటే IELTS, TOEFL, GRE ఇటువంటి ఏ ఎగ్జామ్స్ లేవు. నాకు క్వశ్చన్ కూడా ఉందా కదా. ఎందుకంటే ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా ఏవో పరీక్షలు రాయాలి కదా, ఏదేదో చెప్తారు. సో ఇక్కడ కేవలం ఏంటంటే MOI బేసిస్ తోటి, అంటే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో కథల్లో చదివాం కాబట్టి దాని ప్రకారంగా ఈజీగా వీళ్ళు ఏ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్గా యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకుని నేరుగా వీసా అప్లై చేసుకోవచ్చు. అంటే వీసా, డిపెండెంట్ వీసా ఇవన్నీ స్టూడెంట్కి సంబంధించి మంచిగానే ఉంటుందా, ఇబ్బందులు పడాలి? డిపెండెంట్తో కూడా వెళ్ళాలనుకుంటే స్పెయిన్ ఇస్ యాక్చువల్లీ వండర్ఫుల్ ఆప్షన్ అండి. బేసికలీ కొంతమంది ఎలా ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు, దే డోంట్ లైక్ సమ్ హౌ అండ్ రిలోకేట్ అవుదాం అనుకుంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ వర్క్ వీసాలు అనేది దొరకదు కాబట్టి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ ఎలా ఉందంటే లాస్ట్ 3-4 years నుంచి వైఫ్ స్టూడెంట్గా, హస్బెండ్ డిపెండెంట్గా వెళ్ళడం ఎక్కువగా స్టార్ట్ అయింది. అండ్ స్పెయిన్ ఈజ్ ఆల్సో వెల్కమింగ్ దాట్, వేరే స్టూడెంట్ వెళ్ళిన తర్వాత 1 monthకి హస్బెండ్ కూడా డిపెండెంట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో చాలా రోజుల తర్వాత ఒక గుడ్ న్యూస్ చెప్పారండి మీరు. చాలా మంది పేరెంట్స్కి ఈ ఆప్షన్స్ తెలియట్లేదు, టెన్షన్ పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, ఫారెన్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కావాలి. అండ్ దెన్ యాక్చువల్లీ లైక్ మనకు అక్కడ పిఆర్ ఉండాలి, తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి డబ్బులు పంపించినప్పుడు ఆ డబ్బులు గట్టిగా కనిపించాలి, అంటే కొద్దిగా కన్సిడరేట్గా మంచి డబ్బులు సంపాదించి పంపించాలి. ఇలాంటి మన థాట్స్ తోటే మ్యాక్సిమం అందరూ వెళ్ళేది అబ్రాడ్కి. దాన్ని ఏ విధంగా చూసుకున్నా కూడా 100% న్యాయం చేయడానికి స్పెయిన్ అనేది ఒక మంచి కంట్రీగా ఆప్షన్గా తీసుకోవచ్చు. అండ్ దట్టు ఇప్పుడు యాక్చువల్గా ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఏంటంటే స్కాలర్షిప్స్ ఎక్కువగా వస్తున్నాయి. బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన 9 లక్షలు అనేది వాస్తవం 15 లక్షల పైన ఫీజు ఉంటుంది. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా స్కాలర్షిప్స్ బాగా వస్తున్నాయి. దాని ద్వారా ఏంటంటే మీకు 6 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుంది. దాంతో 9 లక్షలు మొత్తం ఫీజు అయిపోయింది. సో దానికి అంత బర్డెన్ కూడా ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి కాబట్టి కొంతమంది దగ్గర ఇప్పుడు ప్రెసెంట్గా డబ్బులు లేకపోయినా కూడా మేము విదేశ్ కౌన్సిల్ ద్వారా ఓ 14 డిఫరెంట్ బ్యాంక్స్ తోటి మేము వర్క్ చేస్తున్నాం. సో మేము వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా ఏ బ్యాంక్ అయితే బాగుంటుందో గైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రాసెస్ చేసి, అంటే బేసిక్గా వెళ్దాము అని థాట్ ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే ఆ డబ్బుల విషయంలో కూడా మనం సపోర్ట్ చేయడానికి ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది గైడ్ చేసి వాళ్ళకి ఆ సిబిల్ స్కోర్ వాటిని బట్టి మనము లోన్స్ కూడా ఇప్పించి ఆ ఫీసాలు చేసి పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు అంతా చెప్పిన తర్వాత నేను స్పెయిన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీరు కొంచెం అఫోర్డ్ చేయగలిగి మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే, బట్ స్టూడెంట్ యొక్క మెరిట్ ఇవంతా యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో అది మన పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోగలుగుతారు. సో అటువంటి క్యాపబిలిటీ మీ పిల్లలకు ఉంది, మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలని అనుకునేవారు అసలు ఏ కంట్రీలో చదివించాలి అంటే డౌట్స్ ఏమొద్దండి, కింద స్క్రోల్ నెంబర్కు కాల్ చేయండి. విదేశీ
కన్సల్ట్స్ వాళ్ళ సిబ్బంది మీతో టచ్లోకి వస్తారు. మీ అబ్బాయి ఏ గ్రూప్ చదువుతున్నాడు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే చాలు. దే విల్ గైడ్ యూ. మీ పిల్లలకి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మీ అబ్బాయి ఉద్దేశం ఏంటి. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఇదే. వాళ్ళ అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుతారు. విదేశీ వాళ్ళు ఖచ్చితంగా మేము పిల్లలతో మాట్లాడతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కుంటారు, వాళ్ళకి ఏ కంట్రీ అయితే సూటబుల్, ఏ కోర్సెస్ చదివితే ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఒకవేళ అంత అమౌంట్ ఎలా పెట్టుకోవాలి అనే భయం ఉన్నప్పుడు 15 బ్యాంక్స్తో వీళ్ళకి టైప్స్ ఉన్నాయి, మీకు లోన్ ఇచ్చే ప్రాసెస్ ఎట్లాగో చెప్తారు, ఎవ్రీథింగ్ అండి. మీ పిల్లలు ఫారెన్లో చదవాలి అని ఆశపడుతున్నారా? విదేశ్ కన్సల్ట్స్ నెంబర్ కింద ఉంది, ఒకసారి కాల్ చేయండి, వారితో మాట్లాడండి. మీకు చక్కగా క్లారిటీ ఇస్తూ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి.